వెల్కమ్ టు బెస్ట్ ఎంజేకే ఛానల్. ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా స్వాగతం. ఇక మనం టాపిక్ వచ్చేస్తాం. ఈరోజు వీడియో గమ్మత్తుగా ఉంది కదా వర్డ్, స్వయం కృషి, ఆధార్ కృషి. ఆధార్ కృషి అంటే ఆధార్ కార్డు కాదు. దీని అర్థం ఏంటంటే స్వయం కృషి అంటే ఏమో ఇక్కడన్నా ఉంటాయి. ఆధార్ కృషి అంటే ఆధారపడటం. రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకటేమో ఓన్, రెండోది డిపెండ్ అయ్యేవాళ్ళు. సక్సెస్ ఎక్కడో, ఫెయిల్యూర్ ఎక్కడో వస్తుంది. మీరు దీంట్లో ఉన్నారో దాంట్లో ఉన్నారో చూసుకోవాల్సి వస్తుంది. దీంట్లో ఉంటే దీంట్లోకి రావాలి, దీంట్లో ఉంటే దీంట్లోనే ఉంటారు. ఎట్లా? స్వయం కృషి ఉంది. న్యూమరాలజీలో కొన్ని డేట్ ఆఫ్ బర్త్లో పెట్టినప్పుడు మోస్ట్ పవర్ఫుల్ ఇండిపెండెంట్ నెంబర్స్ ఉంటాయి. దానికి వాళ్ళ డెస్టినీ కూడా అవే ఉంటాయి. అవి ఉన్నప్పుడు వాళ్ళకి ఏం రాసి ఉంటుంది ఆ న్యూమరాలజీలో అంటే, వాళ్ళు ఆ ఇండిపెండెంట్ నెంబర్స్ ఉన్న వాళ్ళకి ముందు ఓన్. మీరు ఏ పని చేసినా, మీరు బట్టర్ షాప్ అయినా కూడా మీ ఓన్ సెలెక్షన్. ఫ్రెండ్ దగ్గర అరే ఇది బాగుంటుందా, నువ్వు బాగుంటుందా వీళ్ళని అడగరు. ఏమో ఆ శారీ బాగుంటుందా అడగరు. అక్కడ పైన ఓన్ డిసిషన్. బిజినెస్ చేస్తే ఓన్, ఎవ్రీథింగ్ ఇస్ ఓన్. తర్వాత నో కంపారిజన్. వీళ్ళు ఎవరిని కంపారిజన్ చేయరు. ఇవన్నీ చేస్తారే పక్కోడు వచ్చి సార్ మీరు ఎట్లా చేస్తే లాస్ అవరా అని, ఇట్స్ మై డిసిషన్. అది బాగుంటుందేమో ఉండకపోవచ్చు, వేసుకొని నేను కదా. వీళ్ళు ఇంత రిజిడ్గా ఉంటే వీళ్ళు గర్వం కాదు, ఇక్కడ ఓన్ డిసిషన్ అనమాట, ఇండిపెండెంట్. సో నో కంపారిజన్, ఎవరితో కంపేర్ చేసుకోరు. ఐఆమ్ ఓకే, హమ్ కిసీసే కమ్ నే అనుకుంటారు. మీరు డిగ్రేడ్ చేసిన డిగ్రేడ్ గారు, దట్ షోస్ దేర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఏది నో కంపారిజన్, ఇది చేయరు. అన్నీ సొంతంగానే చేస్తారు. సొంతంగా చేస్తారు అనగానే కూడా కాన్ఫిడెన్స్ ఉన్నట్టే. లాస్ ఆర్ ప్రాఫిట్ చేస్తారు. లాస్ వచ్చిందో సర్దుకుంటారు, ప్రాఫిట్ వచ్చిందో నిలబడతారు. ఇది దీంట్లో ఉండు. మూడోది ఐ కెన్ డూ. ఏదైనా పని చెప్పగానే ఎస్ సార్ ఐ కెన్ డూ. ఇప్పుడు యాడ్ చేయగలరు, ఎస్ ఐ కెన్ డూ. ఐ విల్ ట్రై అన్నారు. లెట్ మీ ట్రై అన్నారు. లెట్ మీ ట్రై అంటే ట్రై చేయ వస్తవచ్చు, రాకపోతే రాకపోవచ్చు. దిర్ ఇస్ నో కన్ఫర్మేషన్. ఐ కెన్ డూ అని అంటే అమ్మాయి చేస్తారనమాట. ఐ కెన్ డూ అని వీళ్ళు అనుకుంటారు. నాలుగోది ఏమవుతుంది, నో అడ్వైస్. మీరు ఒక పని చెప్పారు కదా, ఒక ప్రాజెక్ట్ చెప్పారు కదా, ఐ డూ ఇట్ అంతే. మధ్యలో మీరు వచ్చి దాన్ని ఇట్లా చేయండి అట్లా చేయండి, డూ లైక్ దిస్ చెప్పి అడ్వైజులు ఇస్తే వీళ్ళు తీసుకోరు ఇక్కడి నుంచి. నో అడ్వైస్. ఎవరు అడ్వైజులు వద్దు. ఆల్రెడీ దే ఆర్ ఓన్. సలహాలు తీసుకోరు. సొంత సలహాలు, సొంత క్యాలిబర్తో వీళ్ళు వస్తారు. కాబట్టి వన్ ఫైన్ డే స్వయం కృషి వచ్చిన వాళ్ళు చాలా పైకి వచ్చేస్తారు. స్వయం కృషి సినిమా పేరు కూడా ఉంది కదా, గుర్తొచ్చి ఉంటుంది ఎవరో. సో ఇవి ఈ దాంట్లో ఉంటారు ఇక్కడి నుంచి. ఈ ఆధార్ కృషి ఏంటంటే ఈ ఆధారపడి చేస్తారన్నమాట. ఎలాంటి ఆధారపడతారంటే ప్రతిదానికి మీరు ఆ పని చేయగలరా, అమ్మో ఐ నీడ్ హెల్ప్, నీకన్నా హెల్ప్ కావాలండి, అమ్మో నేను ఒక్కడిని చేయగలను, ఆ బరువు నేను ఎత్తగలను. ఐ నీడ్ హెల్ప్ అంటే వీళ్ళకి పోయింది, దే ఆర్ నాట్ వన్ డిపెండెంట్ అనమాట. ఐ నీడ్ హెల్ప్ అంటారు. కెన్ యూ డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటాం కదా అప్పుడప్పుడు. లేదు సార్ ఐ నీడ్ హెల్ప్. కొన్ని పనులకు అసిస్టెంట్ కావాలి, బరువులు ఎత్తలు కావాలి, కానీ చిన్న చిన్న పనులకు కూడా నాకు ఎవరైనా హెల్ప్ కావాలి. అది అయిపోయింది. తర్వాత ఐ నీడ్ అన్ అడ్వైస్. సరే పని చేశారు కానీ ఎప్పుడెప్పుడు చేయాలి, ఎట్లా చేయాలి అవన్నీ నాకు ఎవరన్నా పక్కన ఉండి, ఒక మినిస్టర్కి పిఏ ఉంటారు కదా, ఆ టైప్లో ఒక పిఏ కావాలి వాళ్ళకి. అలాంటి వాళ్ళు మీరు గంట మొత్తం టైం టు టైం చెప్తూ పోండి. మీరు చెప్పిన నేను ఫాలో అయిపోతా. అడ్వైజ్ ఫాలో అయిపోతా అంటే ఐ విల్ ఫాలో. మూడోది నేను వీళ్ళని అనుసరిస్తాను, నాకు ఎవరన్నా అపాయింట్ చేయండి అని చెప్పి నడుచుకుంటూ పోతే. ఇది ఎక్కడో మీకు ట్రైనింగ్ పార్ట్ ఉంటుంది. కొన్ని జాబ్లలో ఒక 2 months 3 months ట్రైనింగ్ పార్ట్ ఉంటుంది. అది నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఎవ్రీబడి నీడ్స్ ట్రైనింగ్. దాని తర్వాత ట్రైనింగ్ అయిపోయింది, ఇప్పుడు రావాలి. రైఫిల్ షూటింగ్ నేర్పించేస్తారు, జాబ్ వచ్చేసింది. అక్కడ ఎవరో దొంగోడు కమాన్ షూట్ అన్నాడు అనుకో, సార్ ఒకసారి మర్చిపోయాను సార్, లెఫ్ట్ నుంచి ట్రిగ్గర్ అంటే ఇదే కదా ట్రిగ్గర్. వాడు అనుకుంటాడు ఇక వాడిని ఎబ్బడ జాబ్ని తీసేస్తారు. ఆ స్టేజ్లో అనకూడదు, కెన్ యూ హెల్ప్ మీ అనకూడదు. ఇట్లా అంటే యుద్ధాన్ని అంటే ఇంకా డేంజరు. అక్కడ మీకు ఎవ్వరు ఉండరు, గాడ్ ఫాదర్స్. ట్రైన్ అయిపోయింది, డూ ఆర్ డై. కొడితే పాకిస్తాన్ కొట్టండి, లేదా యు డై దేర్ ఆల్సో చాలామంది. సో ఇక్కడ ఐల్ ఫాలో అంటాడు. వీళ్ళు ఫాలో అవుతుంటప్పుడు ఏమవుతుందంటే ఆ ఫాలో అయిన వాళ్ళు, ఇక్కడ ఇంకో లాజిక్ ఉంది, వీళ్ళు ఫాలో అవుతారు ఉంది, ఫాలో అయ్యే వాళ్ళు హెల్ప్ చేసే వాళ్ళు అందరూ కూడా ఈయనని, ఈ మిస్టర్ ఎక్స్ని హెల్ప్ చేయడం వాళ్ళు అడ్వైస్ ఇవ్వరు. అరే వీడికి ఎట్లా అడ్వైస్ ఇద్దాం, ఈయనకి ఏమి ఇస్తే నాకేం లాభం, ఈయనకి వాట్ విల్ ఐ గెట్ ఇట్ అని ఆదాంతో వస్తారు. అల్టిమేట్లీ హెల్ప్ చేసేవాళ్ళు, ఈ ఫాలో చేసేవాళ్ళు, అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు, దే విల్ గెట్ బెనిఫిట్. వీడు అక్కడే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఇచ్చారనంటే వాళ్ళు వాళ్ళ యాంగిల్లో చూస్తారు, వీళ్ళ యాంగిల్ చూడరు. వీడిద్దరిని దాకా షాప్కి చెప్పాను, నీకు ఏదో ఒకటి నా బాగుంది అంటాడు. ఈయన పోయి అనుకోండి, సపోజ్ నేను నెంబర్ 2, ఈయనకి వైట్ షర్ట్ బాగుంటుంది, ఏది తీసుకుంటే మీరు ఆ రెడ్ తీసుకుంటే బాగుంటుంది సార్ అంటాడు. టోటల్ కాంట్రా ఉంటుంది. అవును నువ్వు అలా చెప్పావు అని రెడ్ వేసుకుని బయటికి పోతారు. ఇక స్కూలు కాలేజ్ ఎక్కడ పోతారు, అందరూ ఎక్కడిసి ఏంది ఇది ఉందంటారు. అప్పుడు ఆ ఫ్రెండ్ని తిట్టుకుంటాడు. అవునా? వీళ్ళు అలా కాదు. సో రాంగ్స్, ఈ హెల్ప్ చేసే వాళ్ళు అట్లాగే ఉంటారు, సెల్ఫిష్ ఉంటారు, అడ్వైస్ ఫాలోవర్ కూడా ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళని అడుగుతున్నారో మీకు కొత్త పాయింట్ ఏం దొరుకుతుంది, వీళ్ళకి ఏం దొరుకుతుంది ప్లస్ పాయింట్ అంటే, వీడు నన్ను అడుగుతున్నాడు, నా అడ్వైజ్ అడుగుతున్నాడు, నేను హెల్ప్ లేనిది వీడు చేయడు, వీడు నమ్మి డిపెండ్ అయ్యారు. అల్టిమేట్లీ ఆధారం ఇంకో రకంగా డిపెండెన్సీ.
ఎప్పుడైతే డిపెండ్ అవుతారో వాళ్ళు వెళ్ళి వాడుకుంటారు అవతల వాడు. చాలా పార్ట్నర్‌షిప్‌లో వాడుకొని వాళ్ళు పైకొస్తారు, వీళ్ళు డౌన్ అయిపోతారు వీళ్ళు. వాళ్ళకేదైనా కొంచెం ఈర్ష్య, ద్వేషం ఉందనుకోండి, జెలసీ కొందరికి ఉంటుంది. వాడు రాంగ్ అడ్వైస్ కూడా ఇస్తారు కావాలని. అప్పుడు దెబ్బతిన్న తర్వాత వీళ్ళేమంటారు, "సార్ ముందు కొన్ని రోజులు బాగానే బిజినెస్ చేశాను సార్. మావోడు ఫ్రెండ్ కదా అని నమ్మాను. తర్వాత మా కొలీగ్ అనుకున్నాను. మా క్లాస్‌మేట్ అనుకున్నాను. వాడొచ్చి అట్లా కాదు ఇట్లా ఇన్వెస్ట్ చేయి అక్కడ పెట్టు" అన్నాడు సార్. మొత్తం పోయింది సార్. ఆయన ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ ఫ్రెండ్‌ని తిడతాడు. తిట్టకండి, దే డిడ్ దేర్, భగవంతుడు కూడా ఇస్తాడు. పర్సు నీ జేబులో పెట్టుకో, దొంగతనం ఇద్దరిని పంపిస్తారు కిందకి. ఫుల్ పర్సన్ దగ్గర ఫస్ట్ మంత్ సాలరీ, ఆ దొంగోడికి ఎన్నని వీళ్ళని కొట్టేయమని అంటాడు. ఈ 2 వాళ్ళ పనులు చేస్తారు. మనం జాగ్రత్తగా ఉండాలి. డోంట్ బ్లేమ్ అదర్స్. వీళ్ళందరిని బ్లేమ్ చేసుకుంటూ పోతే లైఫ్ వీళ్ళంతా చెడిపోవటము. వాడిట్లా, వీడిట్లా, వాడు మోసం చేశాడు సార్, నమ్మినోడు మోసం చేశాడు సార్, ఇట్లా అయింది సార్ అని చెప్పుకుంటూ పోతుంటారు. సో, ఇప్పుడు చెప్పా కదా ఇవన్నీ. ఇలా వీళ్ళ మీద వీళ్ళివన్నీ ఈ తప్పులు చేసుకుంటూవే వాళ్ళందరిని నిందించుకుంటూ చివరికి వాళ్ళు నిందించేటప్పటికి ఏమవుతుంది, ఇట్లా చేస్తే వాళ్ళందరూ దూరం అయిపోతారు. ఎవరైతే మీకు మామూలుగా కొంచెం హలో నమస్కారం చేస్తుండే కదా, బాగున్నావా, తిన్నావా, పడుకున్నావా అడగాలి. వీళ్ళు కూడా దూరం అయిపోతారు. ని వీళ్ళకి మొత్తం లాస్ అవుతుంది. కాబట్టి న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి ఎట్లా మనం కౌన్సిలింగ్ ఇస్తాం, వీళ్ళు డిఫరెంట్ చేంజెస్ ఇవన్నీ జరగకుండా ఇవి జరుగుతాయని మనకు తెలుసు. అందుకే ఆ జాగ్రత్తలు చెప్పేసి ఇట్లా జయ బాబు అని వీళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం. సో ఇది మనకు న్యూమరాలజీలో ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఎట్లా సెటిల్ చేయాలి, ఎలాంటి కౌన్సిలింగ్ చేయాలని చెప్పేదే న్యూమరాలజీ. అంతేగాని అనేక సార్లు చెప్పాను, జస్ట్ రాగానే మీ పేరు మార్చుకోమనో, నేమ్ చేంజ్ చేసుకోమనో, అయితే లక్కీ నెంబర్‌నో ఈ చిన్న చిన్న రెమెడీస్ చెప్పి వదిలేయకూడదు. వాళ్ళు పూర్తిగా కౌన్సిలింగ్‌ని చేస్తే న్యూమరాలజీ ఈస్ నథింగ్ బట్ ఎ కౌన్సిలింగ్, నథింగ్ బట్ ఎ మోటివేషన్, నథింగ్ బట్ ఎ చెప్పేవాళ్ళు ఒక మెంటర్‌షిప్ తెచ్చుకొని చేయాలి. దానికో ట్రైనింగ్ లేదు. సో, ఈ న్యూమరాలజీ మటుకు గత 30 ఏళ్ళకి 3 దశాబ్దాలుగా మనం కౌన్సిలింగ్ చేసి ఇదే మెయిన్ ఉంటుంది అక్కడి నుంచి. సో, నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నా కోసం కాదు. ఓకేనా? సో, సీ యూ లేటర్.